శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి ద్వితీయ స్థానంలో బుధుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయంలో గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం, చతుర్థంలో కేతు, పంచమంలో శుక్రుడు, రాజ్యంలో రాహు, లాభంలో మాత్రం చూసుకుంటే ఆల్మోస్ట్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యము లాభము చాలా బాగుంది, ఉద్యోగరీత్యా బ్రహ్మాండంగా ఉంది. కారణం ఏంటంటే రాజ్యంలో మాయాధనం వస్తుంది, లాభం కూడా వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆ రెండు గ్రహాల కొంతకాలము ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బంది పడే అవకాశాలు కనిపించవు. సో ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా మాయాధనం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అస్సలు భయపడక్కలేదు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చూడండి, సక్సెస్ అనేది ఫాలో అవుతుంది మీకు అని చెప్పడానికి అవకాశం ఉంది. అదే చదువుకుంటున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది సరియైన సమయం అని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే విదేశాలు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చే ప్రయత్నంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళగలిగితే బాగుంటుంది. కొత్త ఉద్యోగాల ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలత అయితే కనిపిస్తోంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా సానుకూలంగా ఉన్నాయి, మీకు ప్రాబ్లం లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 8 మీకు బాగా పనిచేస్తుంది. అలాగే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా విశేషంగా స్టీలు, ఐరన్ కోరు, తర్వాత మైన్స్, స్టోన్స్ మీద విశేషంగా ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అందులో కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి వాటికి కావాల్సిన మూల వర్క్ అంటే ఫౌండేషన్ వర్క్స్ అని మీరు కంప్లీట్ చేసుకుంటారు. అందులో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముహూర్తాలు లేనప్పటికీ కానీ గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుంటారు, సక్సెస్ అవుతుంది. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణము, మీకు ఆనందకరమైన విషయం జరిగే శుభవార్తలు కూడా మీకు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఫైన్. ఇక మనం చూసుకోవాల్సింది ఏంటంటే లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, అది ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా 5 to 10% లాభదాయకంగా జరిగే అవకాశాలు ఉంటుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి వస్తుంది. 6వ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే 5వ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. వీడు ఎవరు అంటే మన రాశికి అధిపతి. మన రాశికి అధిపతి అనేవాడు కాన్ఫిడెంట్ లెవెల్ ఇచ్చేవాడు. మనతో ఎప్పుడు ఉండే శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీరు కొన్ని పనులు చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి ముందుకెళ్ళి చేసే అలవాటు మీకు ఉండబట్టి మీరు సక్సెస్ఫుల్ అవుతున్నారు అనుకుంటారు. కానీ ఈ యొక్క శుక్రుడు నీచంలో ఉన్నంతసేపు కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా డెఫినెట్గా కొంత మైనస్ పాయింట్స్ కనబడుతూ ఉంటాయి. ఆ కనబడినప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. కాబట్టి శుక్ర సంబంధమైన మంత్రం అంటే శుక్రుడు అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటే ఈ దోషం కొంతవరకు నివృత్తి అవుతుంది. అమ్మవారి గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అమ్మవారి మంత్రం ఏ మంత్రం అయినా మీకు చదవచ్చు, లేదా అష్టోత్తమి చదవచ్చు, లేదా దుర్గా సప్తశతి అని చదవచ్చు. ఏదైనప్పటికీ అమ్మవారికి సంబంధించిన మంత్రము, కుంకుమార్చన చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు బలోపేతమై చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజుగా పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.